అందరికీ నమస్కారం. ఇది నెల్లికొండి గ్రామం సీతారాంపేట గ్రామ పంచాయతీకి వెళ్ళాల్సిన రహదారిలో ఉండే చిన్నవోగుపై ఉండే బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి నుంచి ఇక్కడ ఉన్న ఎంతోమంది రైతులు పంటలు మునిగిపోయి ఎంతో కష్టకాలంలో ఉన్నారు. మీరు చూస్తున్నారు, ఇది పోయిన సంవత్సరమే 1,75,00,000తో గత ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జి ఇది. అయినా ఇది బ్రిడ్జి అప్పుడే చెప్పాము మేము, ఇది ఇట్లా పైపులు వేస్తే పనికిరావు, పైకి వెళ్ళి కంప మొద్దులు వచ్చి ఆ పైపులకు తట్టుకొని వాటర్ కిందికి పోకుండా పంట పొలాలకు వెళ్తుంది అని అడిగినందుకు ఇదో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ కట్టను కట్టారు పైకి నీళ్ళు ఎక్కకుండా. ఈ కట్ట కడితే ఈ కట్ట కాదు, పైన ఉన్న ఒక ఎన్నో కొన్ని వందల ఎకరాల పొలాలు ఈ కట్ట కట్టిన ఇదో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పొలాలు. ఈ పొలాలన్నీ గత 5 రోజులు నీళ్ళలోనే ఉన్నాయి. 5 రోజులు నీళ్ళలో ఉంటే ఏ పంట పనికిరాదు. ఇక్కడ మీరు ఇంకోటి చూస్తున్నారు, ఇక్కడ రహదారి, ఇది రైతులు ఎంతో కష్టపడి వేసుకున్న రహదారి పొలాలకు వెళ్ళటానికి. ఈ రహదారి అంతా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దయచేసి ఈ బ్రిడ్జి 1,75,00,000తో పెడితే ఆల్రెడీ మేము పిల్లర్స్తో వేయమని ఆ రోజే డిమాండ్ చేస్తే వేయకుండా అదేవిధంగా ఈ పైపులతో కింద ఉన్న 10-20 పైపులు వేసి సేమ్ అలాగే బ్రిడ్జి కట్టారు. కానీ వాటర్ మాత్రం ఏ స్థాయి తగ్గలేదు, పొలాలని ఎప్పుడు ముంచెత్తుతూనే ఉంది. దయచేసి అది కాకుండా మనం ఈసారి ఏం చేస్తున్నామంటే, ఈసారి జరిగిన సంఘటన అనుకోకుండా మాకు చెరువులో ఎప్పుడు వాన వచ్చినా చెరువు నిండుతుంది. అక్కడ ఉన్న 50 ఎకరాల పొలాలు కూడా 50 ఎకరాల పొలాలు పంట చెట్లు మునిగిపోతూనే ఉంటాయి. అక్కడ తూములు సరిగ్గా లేక, వాటర్ కిందికి వెళ్ళే కాలువ సరిగ్గా లేక అక్కడ పంట పొలాలన్నీ నాశనం అవుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం. అది కాకుండా ఈ సంవత్సరం మాకు అనుకోకుండా చెరువు కట్ట కూడా తెగిపోయి కొన్ని వందల ఎకరాల పొలాలలో వాటర్ నిండిపోయింది. ఈ గ్రామాన్ని దయచేసి ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన రహదారి కూడా మొత్తం అంతా వాటర్తో కొట్టుకుపోయింది. కాబట్టి దయచేసి మండల అధికారులకు చెప్తున్నా ఏమనగా, దీనిపై తక్షణమే మా ఊరిపై చర్య తీసుకొని దీని పంట నష్టం ఎంత జరిగిందో సర్వే చేసి కొద్దిగా పంట నష్టం కింద రైతులకు సాయం చేయాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఈ బ్రిడ్జి పైకి ఈ బ్రిడ్జి ప్లానింగ్ ఇచ్చిన ఇంజనీర్ని, పై అధికారులని, దీన్ని కాంటాక్ట్ చేసిన వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకొని ఈ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రాబోయే భవిష్యత్తులో దీని నుంచి బాటసారి కంటే కొన్ని వందల ఎకరాలు ప్రతి సంవత్సరం మునిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, దయచేసి ఈ బ్రిడ్జిపై చర్య తీసుకొని నూతనంగా దీనికి ఏమైనా ప్లానింగ్ ఉంటే వాటర్ కిందికి వెళ్ళేలా నూతనంగా ప్లానింగ్ చేసి ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.